హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కన్య. నేను మీ వెన్నెల్ని. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మొత్తానికి సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా, మేమైతే సకినాలు అయితే స్టార్ట్ చేసామండి, సంక్రాంతి స్పెషల్. సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. చాలా వరకు అందరూ సకినాలు చేయడం చాలా కష్టం అని అనుకుంటుంటారు, నాకు సకినాలు చేయడం రాదు అని అనుకుంటారు, కానీ సకినాలు చేయడం చాలా ఈజీ అండి. సో మేము ఎంత ఈజీగా ఎంత చక్కగా చేస్తామో సో వీడియోలు అయితే చూసి నేర్చేసుకోండి. సో మేమైతే ఇక్కడ 5 కిలోల రేషన్ బియ్యం అయితే పట్టించుకొచ్చామండి. సో ముందు రోజు నైట్ బియ్యాన్ని అయితే బాగా నానబెట్టుకోవాలండి. సో అలా మళ్ళీ చెప్తున్నానని కాదు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇక్కడైతే 5 కిలోల రేషన్ బియ్యం అయితే నానబెట్టుకున్నామండి. సో మనము బియ్యం నానబెట్టేటప్పుడు ఏంటనంటే బియ్యాన్ని బాగా వాష్ చేసుకోవాలి. అలాగే బియ్యం కొంచెం పాతవై ఉంటే ఇంకా సకినాలు బాగా వస్తాయి. సో బియ్యాన్ని నీట్గా వాసేసుకొని పిండి అయితే పట్టించుకోవాలండి. 12 అవర్స్ నానబెట్టుకోవాలి. సో మేమైతే 12 అవర్స్ నానబెట్టుకున్నాము. సో ఇక్కడైతే 5 కిలోల బియ్యానికైతే హాఫ్ బౌల్ అంతా సాల్ట్ అయితే పడుతుంది. సో అమ్మ వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళన్నీ అంటే చేతితోటి అందాదా పట్టి వేసుకుంటారు. సో మనమైతే ఒక 4 టీ స్పూన్స్ అయితే సరిపోతాయి. ఇక్కడైతే వాము. సో వాము కూడా అమ్మ వాళ్ళకి ఎంత ఏంటిది అనేది వాళ్ళు చేతులతోటే వేసుకుంటారు, అందాదతోటే. సో మా అమ్మ కూడా ఇక్కడ అలానే చేస్తుంది. సో వాము తర్వాత వచ్చేసి నువ్వులు అయితే 5 కిలోలకి హాఫ్ కేజీ అంతా నువ్వులు అయితే తీసుకొచ్చారండి. సో నువ్వులు వేసుకుంటుంది నెక్స్ట్ అయితే. సో మేమైతే ప్యాకెట్స్ తోటి కాకుండా హ్యాండ్స్ తోటే వేస్తున్నామండి. సో మనం చేతులతోటి చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేవి బాగా వస్తాయని అయితే మేమైతే చేతులతోటే వేసుకుంటామండి. సో కొంతమంది ఆయిల్ ప్యాకెట్ పాల ప్యాకెట్లతోటి కూడా వేసుకుంటారు, కానీ సో మాకైతే అలా నచ్చవని మేమైతే చేతులతోటి వేసుకుంటామండి చకచక్క. సో ఇక్కడైతే కొద్దిగా వంట సోడా కూడా వేసుకుంటున్నామండి, సో మంచిగా వస్తాయి కదా అని. సో అన్నీ కూడా మొత్తం కలిపేటట్టయితే పైనుంచి కిందికి పిండినంతా కలిపేసుకోవాలండి. సోడా, ఉప్పు, నువ్వులు అన్నీ కలిపేలాగా. సో ఇక్కడ 5 కిలోల పిండి కదా, సో ఇది కొంచెం మొత్తం కలిపేసుకోవాలి పైనుంచి కిందికి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మొత్తం కలిపేసుకున్నామండి పిండిని అయితే. నేను మా అమ్మ అయితే కలుపుతున్నాము ఇక్కడ. ఇప్పుడైతే మేము ఇందులో వాటర్ అయితే పోసుకుంటలేమండి. సో మొత్తం బాగా కలిపేసుకొని అయితే ఇది పక్కన పెట్టేసుకొని, అంటే ఇందులో నుంచి కొద్దిగా తీసుకొని ఒక చిన్న బౌల్లో తీసుకొని అయితే మనకు ఎంత అవసరం అవుతుందో అప్పటికప్పుడు కలిపి చేసుకుంటామండి మేమైతే. సో ఎక్కువ కలిపేసుకుంటే ఏంటంటే డ్రైగా అయిపోతుంది, ఊకే వాటర్ వద్దాల్సి వస్తుంది. సో మనం ఎంత వేసుకుంటామో అంత కలిపేసుకుంటే బాగుంటుందని మేమైతే అప్పటికప్పుడే కలుపుకొని అయితే చేస్తామన్నారు కదా. ఇలా అయితే పిండిని మొత్తం మంచిగా కలిపేసుకోవాలండి. సాల్ట్ అనేది సరిపోయిందా లేదో కూడా కొంచెం టేస్ట్ అయితే చేసుకోవచ్చండి. ఇక్కడైతే కొద్దిగా నేను చెప్పాను కదా ముందు, సో అలాగే కొద్దిగా పిండి తీసుకొని అయితే మా అమ్మ ఇలా చిన్న బౌల్లో అయితే కలిపేసుకుంటుందండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అయితే పిండిని బాగా కలుపుకోవాలి ముద్దగా. పిండి ఎంత మంచిగా కలిస్తే సకినాలు అనేవి అంత బాగా వస్తాయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి పిండిని. సో చూసారు కదా, ఇక్కడ మా అమ్మ అయితే చూపిస్తుంది. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఒక సకినాలు అయితే పెద్దగా వేసుకొని అందులో అయితే పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటామండి. మేము మా దిక్కైతే 2 రౌండ్స్ అట్లా తిప్పుకొని వేసుకుంటామండి. కొన్ని దిక్కులు అయితే 4 రౌండ్స్ 3 రౌండ్స్ అలా తిప్పుకొని అయితే వేసుకుంటారు. సో ఇక్కడ మా అమ్మ అయితే ఎప్పుడు వేసినా కూడా మేము 2 రౌండ్స్ అట్లనే వేసుకుంటామండి. సో 4 రౌండ్స్ 3 రౌండ్స్ అట్లా వేసుకుంటే ఏంటంటే కొంచెం అవి 3-4 రౌండ్స్ వేసుకుంటే ఏంటంటే అవి కొంచెం మనకు ఆయిల్లో వేయించేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది. సో ఇవైతే కొంచెం ఈజీగా వేయించుకోవచ్చు, అలాగే తొందరగా కూడా అయిపోతాయి, చూడడానికి కూడా బాగుంటాయి. సో అందుకని మేమైతే ఎప్పుడు మా అమ్మ వేసినా కూడా ఇలా 2 రౌండ్సే తిప్పుకొని అయితే వేస్తుందండి. సో చూసారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో. ఆయిల్ ప్యాకెట్ అలాగే పాల ప్యాకెట్లతో కూడా చేస్తారు, కానీ మనం చేతితోటి చేసుకున్నంత టేస్ట్ అయితే వాటితో చేసుకుంటే రావండి. సో ఎందుకు అనంటే మనం చేతితోటి పిండే బట్టలకి మిషన్లో తిరిగి వచ్చే బట్టలకి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఇవి కూడా అంతేనండి, మనం చేతితోటి చేసే వాటికి ఏదైనా మన చేతితోటి చేసే వాటికి టేస్ట్ అనేది మారిపోతుంది కదా. సో సకినాలు కూడా అంతేనండి. సో ఇది కూడా ఈజీగా అయిపోతుంది. మనం ఫస్ట్ చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ ఒక 2-3 చేసేటప్పటికి అవి సెట్ అయిపోయి పర్ఫెక్ట్గా వస్తాయండి. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో అన్నీ కూడా. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చూసారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో. సో మా అమ్మ అయితే ఎలా వేస్తుందో చూసారు కదా, నాకు కూడా చేయడం వచ్చు. సో నేను మా సిస్టరు అలాగే మా అత్తమ్మ, మా 2 అత్తమ్మలు, మా సిస్టర్ అందరు కలిసి అయితే చేసామండి. సో మాకు ఇవి చేయడానికి తొందరగానే అయిపోయాయి, కానీ
మాకు వీటిని ఆయిల్‌లో వేయించడానికే టైం బాగా పట్టిందండి. సో, చీకటయిపోయింది. ఇక్కడ చూసారు కదా! మా ఇద్దరు అత్తమ్మలు, అలాగే మా సిస్టరు, నేను, మా అమ్మ మేమందరం అయితే ఏస్తున్నామండి మంచిగా కూర్చొని. ఇక్కడ మనం ఫెస్టివల్ టైంలో ఇలా పిండి వంటలు చేసేటప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే సో, పనులనేవి తొందరగా అయిపోతాయి. సో, విలేజ్‌లలో ఇలా కామన్ అండి. సో, ఒకరోజు వాళ్ళు పక్కింటోళ్ళు చేసుకున్నప్పుడు మనం పోయి చేయించడం, వాళ్ళు మనకు చేయించడం, మనం వాళ్ళకి చేయించడం అలా హెల్ప్ చేసుకుంటూ ఉంటారు కదా! సో, తొందరగా చకచక అయిపోతాయండి పిండి వంటలు. సో, ఇక్కడ అయిపోయింది కదా! చూసారు కదా! మొత్తం బెడ్‌షీట్ అంతా నింపేసామండి మేమైతే చకచక. సో, కొంచెం చీకటి కూడా అయింది. అంటే మేము స్టార్ట్ చేసింది కొంచెం లేట్‌గా స్టార్ట్ చేసామండి. సో, ఫస్ట్ స్వీట్ తోటి స్టార్ట్ చేయాలని అయితే అరిసెలు చేసాము. సో, అవి చేసేంత వరకు లేట్ అయిపోయాయి. ఇవైతే డ్రైగా అయిపోయాయండి. ఇక్కడ మా అత్తమ్మ అయితే తీసి ఆయిల్‌లో వేస్తుంది. సో, మనకు ఇవి ఆయిల్‌లో ఏగాయని ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు బాగా బబుల్స్ వస్తున్నాయి కదా! ఇలా. సో, ఆయిల్ అంతా ఉడకడం స్లో అయిపోతుంది. సో, అవి స్లో అయిపోయినప్పుడు మనకు అవి బాగా వేగాయని అయితే అర్థం అండి. సో, ఆ క్లిప్ కూడా వీడియోలో వస్తుంది. సో, చూడండి. మీరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో, ఇక్కడ చూసారు కదా! ఆయిల్ ఇలా స్లోగా అయిపోయిన తర్వాత మనమైతే వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా! మా అత్తమ్మ అయితే తీస్తుంది లోపల నుంచి. సో, చూడండి ఎంత చక్కగా అయినాయో, మంచిగా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి కదా అన్నీ కూడా. సో, మీకైతే వీడియో నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, చూసారు కదా! సంక్రాంతికి అయితే మా సకినాలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.